గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా అమ్మవారి దగ్గర నుంచి దర్శనం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత గిరిజనుల దైవం. ఆ గిరిజన దగ్గరికి మీ ఊరు చేసినప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చి తల్లి దండం పెట్టుకుని పోయి ఈరోజు మంత్రి గారిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారి గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. మరంతా అమ్మవారి దైవ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, ఎండమండి శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ మేడం గారు, సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, ఈ అందరూ అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజనుల పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాల క్రితం మీడియా దాంట్లో ఉన్నారు. కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పినారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని మాట మరీ చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం. దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశీస్సు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం, మన ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనల్ని చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తుందో కూడా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సమ్మాన సాధక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, సురేఖక్క గారికి, లక్ష్మణన్న గారికి, బలరామన్న గారికి, శ్రీనివాసరాజు గారికి, శైలజ మేడం గారికి, హరీష్ గారికి, అదేవిధంగా ఈఎన్సీలు మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జోగారెడ్డి గారు, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పూజారులు అందరు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సమ్మక్క సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులతో మాకుండే బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం ఇది నాకు కావచ్చు, మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఇక్కడటువంటి మా సహచర సోదర మంత్రులు కావచ్చు, మా ప్రభుత్వానికి కావచ్చు ఉన్న బంధం, అనుబంధం, భక్తి. సో దాంతో మరి ఈరోజు యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి పనిచేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి 10 తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ, కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్, అది చాలామందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం.
కొంతమంది గతంలో మేము మా పంచాయతీ రాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు, ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యామ్లు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత మరి వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మాట్లాడొద్దు తమ్ముడు, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కాబట్టి మరొక పెట్టుకోండి. ఓ 10 రోజులు 4 రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను చెప్తున్నా కదా, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, ప్రకృతి దేవతలు. మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు, లేదా బంగారం లేదు, బంగారు ప్రతిమలు లేవు. కానీ